చంద్రబాబు అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నారని పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మి అన్నారు. పెన్షన్ల విషయంలో వృద్ధులను చంద్రబాబు నానా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. కొయ్యలగూడెం మండలంలో తెల్లం రాజలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ సంక్షేమ పథకాలు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జనసేన అభ్యర్థి చిరి బాలరాజు వెనుక దొరల పెత్తనం ఉందని, తమ వెనుక జగన్ సంక్షేమ పాలన ఉందంటూ ఉన్న తెల్లం రాజలక్ష్మితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. మేడం చెప్పండి, ఇప్పటికే దాదాపు అతిపెద్ద నియోజకవర్గం ఇది, ఎన్ని గ్రామాల వరకు తిరిగి ఉండొచ్చు? ప్రచారం ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడున్న నియోజకవర్గంలో 7 మండలాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మేము లాస్ట్కి ర్యాలీలే చేసుకుంటున్నాం. ఎంత చక్కగా ప్రచారం జరిగిందంటే దానికి కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్క గడపకు చేరింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు, ఇక్కడ ప్రజలందరూ ఎదురొచ్చి ఆర్దలిచ్చి బ్రహ్మరథం పట్టి ఈరోజు ప్రచారం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమైన నా నియోజకవర్గ ప్రజలు, దానికి కారణమైన జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి. మేనిఫెస్టోలు ప్రకటించారు, పోలింగ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? జగనన్న ఈరోజు చెప్పినారు సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం ప్రతి ఒక్క గడపకి చేరింది. అది ఎట్లా చేరిందంటే వివక్షత లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అలాగే అవినీతి లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా ఈరోజు సంక్షేమం జరిగింది. కాబట్టి జగనన్న అన్నాడు వై నాట్ 175 అని నినాదం ఇచ్చాడు. ఈ రోజు రాష్ట్రంలో కూడా వై నాట్ 175 దిశగా పయనిస్తుంది. రాబోయే రోజుల్లో మేము 175 డెఫినెట్గా మేము విన్ అవుతాం. మొన్నటి వరకు పెన్షన్లు ఇంటింటికి చేరినాయి, ఈ రోజు బ్యాంకులకు వెళ్ళి వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, వారి నుంచి అంటే ఎవరి మీద ఈ రియాక్షన్ పడే అవకాశం ఉంది? ఇదండి ప్రతిపక్ష నాయకుడు, అంత పెద్ద ఆయనకి వయసుతో పాటు రాజకీయ అనుభవం ఉంది అని చెప్తాడు. వయసు ఉంది, చిన్న మనుషుల్ని ఆలోచించే విచక్షణ జ్ఞానం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాను. నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. వృద్ధులు వాళ్ళు ఎంత కష్టం, వాళ్ళు వెళ్ళి ఏదైనా తెచ్చుకోవడానికి ఆ రోజుల్లో తన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న చక్కగా వాలంటరీ ద్వారా సూర్యుడికి ముందే డోర్ తట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే, వాళ్ళ యొక్క షాడో వ్యక్తి అయినా ఎవరో ఉన్నారు, రమేష్ ఎవరు, ఆయనతో వేయించి, నిమ్మగడ్డ రమేష్ ఎవరు ఉన్నాడు, ఆయనతో వేయించి ఈరోజు వాళ్ళు ఉసురు పోసుకున్నాడమ్మా. నేను చెప్తున్నాను, అవ్వ తాతలను మనం గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలు ఉసురు పోసుకున్నాడు. తప్పకుండా ఆ ఉసురులోని ఈ తెలుగుదేశం మటుమాయం అయిపోతుంది ఈసారి. సూపర్ 6 పథకాలతో మహిళలకు కానీ ప్రజలకు కానీ చేరువయ్యామంటున్నారు. మరి మీ మేనిఫెస్టోకి ఏ విధంగా చేరువైంది ప్రజలకి? ఆయన 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుండి 19 వరకు 600 హామీ ఇచ్చాడు. మనక్కడ ఆడపడుచులను అందరినీ మోసం చేశాడు. బంగారం ఇస్తా అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, టీవీ ఇస్తా అన్నాడు, ఇంకా ఎన్నో హామీలు కళ్ళబుల్లు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ యొక్క కూటమి ఆ రోజు వచ్చింది, ఈ రోజు వచ్చింది. కానీ ఆ రోజు ప్రజలు సరేలే అనేసి, రాష్ట్రం విడిపోయింది అనేసి, ఏదో అనేసి నమ్మి ఓట్లేసి ఆయన యొక్క పరిపాలన ఆ రోజు చూశారు. ఈరోజు సూపర్ 6 కాదు కదా, సూపర్ 10 అయినా, సూపర్ 20 అయినా, సూపర్ 100 అయినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే జగనన్న నవరత్నాలు మేనిఫెస్టో ప్రవేశపెట్టి ఈరోజు పరిపాలించి నీ ఇంటికి మేలు జరిగితేనే, నీ ఇంటికి ఏమైనా ఉపకారం జరిగితే నాకు ఓటే అని అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పోలవరం అసెంబ్లీకి 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణిగా, ఒక మాజీ ఉపాధ్యాయురాలుగా ఈరోజు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఎలా ఉండబోతుంది కూటమి తరపున పోటీ? చాలా అదృష్టం అనుకుంటున్నా. మా కుటుంబం ప్రజలు 20 సంవత్సరాలు మేము రాజకీయ జీవితంలో ఉంది మా కుటుంబం. మా బాలరాజు గారు స్టిల్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు 4 సార్లు దీవించారు. 2 సార్లు మేము పరిపాలన చేసుకున్నాం, 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఈ పోలవరం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని అన్ని రకాలుగా విద్యా పరంగా, ఆరోగ్యపరంగా, అట్లానే మౌలిక వసతుల పరంగా అన్ని రంగాల్లోనూ కూడా రైతులకి అన్ని రంగాల్లోనూ ఆ రోజు మేము సేవ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం అప్పుడే అభివృద్ధి జరిగింది. మధ్యలో ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షం తెలుగుదేశం ఉంది. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. మళ్ళీ 19 నుండి మేము ఇప్పుడు 24 వరకు జగనన్న నాయకత్వంలో మళ్ళీ నా భర్త అయిన తెల్లం బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ జగనన్న నాయకత్వంలో ప్రతిదీ గడపకు చేరింది. అలాగే అభివృద్ధి పనులు కరోనా రావడం వల్ల కొంచెం ఆలస్యమైనవి, అవన్నీ శాంక్షన్ అయినాయి, అవన్నీ పట్టాలెక్కినాయి, అన్నీ జరుగుతున్నాయి. అలాగే నా ప్రత్యర్థి జనసేన అభ్యర్థి ఆయన అసలు నాకు అనుకుంటున్నాను నేను ఏంటంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు పోటీ కాదు అని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మా అన్న పరిపాలన చేసిన విధానాన్ని బట్టి ప్రజలందరూ మా అంటున్నారు. మేము ప్రత్యర్థుల గురించి ఆలోచించట్లేదు. మా వాళ్ళు మా ప్రజలు మంచిగున్నారు లేదా, రాబోయే రోజులు ఇంకా బాగా జరుగుతుందని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. మా ప్రజలందరూ ఆశీర్వదించడం రెడీగా ఉన్నారు. మీ ప్రత్యర్థి వెనుక అదృశ్య శక్తి ఉందంటూ మీరు ప్రచారం చేస్తారంటారు. ఎవరు అదృశ్య శక్తి? నేను ప్రచారం చేయడానికి మెయిన్ కారణం ఆ ప్రత్యర్థి అయిన సిరి బాలరాజు గారు ఏమన్నారంటే ప్రత్యక్షంగా రోడ్ షోలోనే చెప్పడం జరిగింది. నన్ను చూసి ఓట్లు వేయకండి, నా వెనకాల ఉన్న వ్యక్తిని చూసి ఓటు వేయమని అడిగారు. దానికి నేను చెప్పా. అప్పుడు నేను అన్నా, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్గా నేను పోటీ చేసే అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్తున్నా. అమ్మ నేను ఇది చేస్తాను, నా నాయకుడు ఇది చెప్తున్నారు, నా మేనిఫెస్టో ఇదని నేను వెళ్తున్నాను, నన్ను దీవించండి, మీరు ఆశీర్వదిస్తే మీకు నేను సేవ చేసుకుంటానని చెప్తున్నా. మరి ఆ అభ్యర్థి ఏం చెప్పాడు, నేను కాదు ఎమ్మెల్యే, నా వెనకాల ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే అంటే మరి నీకు నీ యొక్క స్వతంత్రం ఏంటి? నువ్వు ప్రజలను ఎలా పరిపాలిస్తావు? నువ్వు ఎట్లా నాయకుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ప్రజలకు ఎలా సమాధానం చెప్పగలుగుతావు? మరి నీకు అంత స్వతంత్రం లేనప్పుడు నీకెందుకు ఓటు? అదేదో నాకే ఏంటి అని నేను ప్రజలను అడుగుతున్నా, అంతేగాని అంతకంటే ఎక్కువేం లేదు. అది చూస్తే పోలవరం అసెంబ్లీలో ఏదైతే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి తెల్లం బాలరాజు సతీమణిగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే ఖచ్చితంగా వైసీపీ మేనిఫెస్టోకి కానీ వైసీపీ నవరత్నాల అమలుకు కానీ ఆదరణ ఉంది. అలాగే ప్రత్యర్థులు ఎవరైతే తన వెనుకున్న వారిని చూసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారో, మేమైతే మా ముందున్న జగన్ చూసుకొని ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఆమె గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం అసెంబ్లీ నుంచి.